గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో మనం మరణాంతర జీవితం అనే పుస్తకాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం. మనం ఎక్కడైతే ఆపుకున్నాం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. నేను నా వృత్తిలో దీనికి సంబంధించిన ఉదాహరణలు కూడా గమనించాను. ఒక సంఘటనలో ఒక యువతి తన నమ్మకాల మూలంగా పట్టణ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చివేయబడింది. ఆమె చాలా బాధపడటమే కాకుండా దానికి కారకులైన మూర్ఖజనులందరి పైన తీవ్రమైన కోపం పెంచుకుంది. మంటలు పైకెగిసే కొద్దీ ఆ ప్రజలకు తాను కాలటాన్ని చూడటమనే సంతృప్తి ఇవ్వకూడదు అనుకుంది. దాంతో తాను కూడా శరీరం వదిలి ఒక మూల వేలాడుతూ మంటను చూడడం ప్రారంభించింది. అక్కడ తన కోపాన్ని మరింత పెంచే విధంగా తన శరీరం మంటల్లో కాలుతూ మూలుగుతోంది. ఆత్మ దానిని చూస్తూ ఉంది. దీనిని బట్టి శరీరం, ఆత్మ రెండూ వేరువేరు విషయాలు అని స్పష్టంగా తెలుస్తోంది. చాలా ఘోరమైన ప్రమాదాలలోనూ తీవ్ర గాయాలతోనూ మరణించిన వారి సన్నిహితులు ఈ విషయం చాలా ఊరట కలిగిస్తుంది, ధైర్యాన్నిస్తుంది అని నేను భావిస్తున్నాను. ఆత్మ శరీరంలో నిలిచి ఉండి బాధను అనుభవించిన అవసరం లేదని తెలుసుకోగలగడం చాలా అర్థవంతమైనది, ఉపయుక్తమైనది. దానివలన ఆత్మ అప్పటికప్పుడు ప్రతిస్పందించి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనం మన చేయి తెగిన కాలిన వెంటనే ఇవతలకు లాగుతాం కదా, అదే విధంగా స్పందన. అది మనం తెలిసి కావాలని చేసిన చర్య కాదు, దానంతట అదే సహజంగా జరిగే అసంకల్పిత చర్య. దీనిని బట్టి భయంకర మరణంలో ఆత్మ శరీరాన్ని వదిలి మరణాన్ని గమనిస్తూ ఉంటుందనేది స్పష్టమవుతుంది. మరణం గురించి మరో వర్ణన. క్రూర మృగాలు, దట్టమైన పొదలు, వింత ధ్వనులు మిళితమై ఉన్న నిర్జనారణ్యంలో నగ్నంగా రక్తం కారుతున్నట్లు, నెమ్మదిగా నడుస్తున్నట్లు ఊహించుకోండి. ప్రతి పొద వెనుక మిమ్మల్ని ఖండాలుగా చేసి పీక్కు తినే రాక్షసి ఉంటుంది. అంతలో మీరు హఠాత్తుగా ఆకాశం నుంచి పక్షుల కిలకిలారావాలను, ఒత్తుగా పెరుగుతున్న పచ్చగడ్డి పాన్పును, మధురమైన గమ్యాన్ని దారిలాగా గమనిస్తారు. ఈ రెండు దృశ్యాల మధ్య ఉన్న భేదమే జీవితానికి మరణానికి ఉన్న తేడా అని నా విశ్లేషణ. డోలోరిస్. కానీ భూమిపై చాలామంది మరణం గురించి భయపడతారే? రెగ్రెసి. చాలామంది ఎవరైతే అడవిలో ఉన్నారో వాళ్ళు భయపడతారు. నిజమే. ఒక్కసారి అరణ్యం దాటితే భయమే ఉండదు. భయం అడవిలో మాత్రమే ఉంటుంది. డోలోరిస్. అయితే ఈ మార్పుతో భయపడవలసిన ఏమీ లేదా? రెగ్రెసి. లేనే లేదు. కొన్ని రకాల మార్పులు కోరుకోవాలని కూడా అనిపిస్తుంది. వాటిని మాటలతో పొందుపరచలేం. ఏమైనప్పటికీ ఒక తలుపు ఎప్పటికీ తలుపే. మీరు దాన్ని ఎన్నిసార్లు తెరిచినా అది తలుపు తప్ప ఇంకేమీ అవ్వదు. చావు కూడా అంతే. ఇంకో వర్ణన. రెగ్రెసి. మరణించటం అంటే మనుష్యులు భయపడనవసరం లేదు. మరణం అనేది శ్వాసను తీసుకుని వదలడం కంటే భిన్నమైనది. భయపడవలసింది కాదు. అది కళ్ళు మూసి తెరిచినంత తేలిక. ఆ పద్ధతి అంతే. ఉనికిలో ఒక తలంలో ఉండే మీరు ఒక్క క్షణంలో కళ్ళు మూసి తెరిచేలోగా ఇంకో తలంలో ఉంటారు. భౌతికంగా మీరు పొందే స్పందన అదే. అంటే బాధ కూడా ఉండదు. ఒకవేళ భౌతికంగా జరిగిన నష్టానికి శరీరం బాధను అనుభవిస్తుందేమో కానీ ఆత్మపరంగా బాధ లేదు. మీ జ్ఞాపకాలు యథాతథంగా ఉంటాయి. మీరు ఎప్పటిలాగానే జీవితం సాగిపోతున్నట్లు భావిస్తారు. మీరు భౌతిక శరీరంతో ముడిపడి లేరు అన్నది గ్రహించటానికి ఒక్కోసారి కొంత సమయం పడుతుంది. కానీ సాధారణంగా ఆత్మల తలాన్ని ఏ అడ్డంకి లేకుండా దర్శించగలగటం వలన మీ ఆలోచన విధానం వికసించి మీరు దాన్ని గ్రహిస్తారు. మొట్టమొదటిగా ఏం అవుతుంది అంటే కొత్త పరిస్థితులకు అలవాటు అవడం అన్నది జరుగుతుంది. మీరు ఆత్మల తలానికి అలవాటు పడి ఇక్కడ సౌకర్యంగా ఉండేదాకా భౌతిక తలం గురించి స్పృహ ఉంటుంది. డోలోరిస్. చైతన్యం శరీరాన్ని వదిలేటప్పుడు ఆత్మతో కూడి ఉంటుందా, ఉండదా? రెగ్రెసి. చైతన్యమే ఆత్మ. మీ వ్యక్తిత్వం, చైతన్యం వాస్తవంగా ఏమని పిలుస్తారో పిలవండి. అది మీ చైతన్యం. అదే మీ నిజమైన ఆత్మ. దానిని మీ వ్యక్తిత్వంలో ఇముడ్చుకోవడం కోసం మీ ఇష్టం వచ్చినట్లు పిలుచుకోండి. డోలోరిస్. మీ వెండిపోగు తీగ
గురించి చాలా విన్నాం. నిజంగా అలాంటిది ఏదైనా ఉందా? రిగ్రెసివ్: మీరు అన్నది నిజమే. వెండిపోగు తీగ ఉన్నమాట వాస్తవం. అదే మీ శరీరపు జీవన రేఖ. అది ప్రకృతిలో సహజంగా ఉంది. శక్తిపరంగా చెప్పాలి అంటే ఈ తీగే మీ శరీరంలోని శక్తులను నియంత్రించే జీవన రేఖ. అది ఖచ్చితంగా ఒక నిజమైన ఉపకరణం. డోలోరిస్: మరణ సమయంలో ఆ తీగ తెగిపోతుందా? రిగ్రెసివ్: ఖచ్చితంగా అదే జరుగుతుంది. డోలోరిస్: కొంతమంది తాము పరిపూర్ణత సాధించడానికే శరీరం నుంచి విడిపడతానేమోనని భయంతో శరీరం నుంచి వెలుపలకు వచ్చే అనుభవాలు అంటే భయపడతారు కదా? రిగ్రెసివ్: శరీరం నుంచి వెలుపలకు రావటం అనేది సంభవమే. ఏమైనప్పటికీ అది కావాలనుకున్నప్పుడే జరుగుతుంది, కానీ యాదృచ్ఛికంగా కాదు. డోలోరిస్: అంటే మీరు చెప్పేదానిని బట్టి శరీరం నుంచి బయటకు వచ్చిన వెండిపోగు తీగ తెగకుండా శరీరానికి అనుసంధింపబడే ఉంటుందా? అందువల్లనే వాళ్ళు మరణించకుండా ఉంటారా? రిగ్రెసివ్: సరిగ్గా అంతే. సూక్ష్మ శరీరయానాన్ని అనుభవించటంలో భయమేమీ లేదు. ఏది జరగకూడదనుకుంటామో అది జరగనే జరగదు. డోలోరిస్: కానీ చాలా సందర్భాల్లో అది సంకల్పబద్ధంగా జరిగేది కాదు. అంతా సహజంగానే జరిగిపోతూ ఉంటుంది అనిపిస్తుంది. రిగ్రెసివ్: నిజమే. అది సహజంగా తనంత తానుగా జరిగేదే. డోలోరిస్: ఒకవేళ ఎవరైనా ఈ ప్రయాణంలో తమ శరీరం నుంచి విడివడి చాలాసేపు ఉండిపోయే ప్రమాదం ఉందా? రిగ్రెసివ్: అటువంటి ప్రమాదం ఏమీ లేనట్లే మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.